ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు బాబావారు ఎంతో జ్ఞానాన్ని ప్రతిరోజు భక్తులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సాయి చరిత్రలో భాగంగా ఈరోజు జ్ఞానం బాబా తన యొక్క అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి యోగశక్తితో తను కేవలం ఒక 4 మూరల బల్ల, ఒక జానెడు ఎడల్పు కలిగినటువంటి బల్ల మీద ఏ విధంగా ఆయన శయనించేవారు, ఏ విధంగా నిద్రించేవారు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది సాక్షాత్తు బాబావారు కల్పించారు. బాబావారు ప్రతిరోజు కూడా పాడుపడినటువంటి మసీదులో తన దైనందినమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేవారు. ఉదయాన్నే లేవడం, దంతక్షేమం చేయడం, అక్కడ తర్వాత లెండి బాగ్కి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ నందాదీపం వెలిగించడం, ఆ తర్వాత మట్టి కుండతో కాస్తంత మొక్కల్ని పెంచడం, ఆ తర్వాత తిరిగి రావడం, దర్బార్లో భక్తులకి కలవడం, వాళ్ళ యొక్క ప్రశ్నలకి జవాబులు చెప్పడం. ఈ రకంగా బాబా దినచర్య 5 ఇళ్లకి వెళ్ళి భిక్షాటన తీసుకొచ్చి ఆ భిక్షాటన తను భుజించి పశుపక్షాదులకి పెట్టడం, ఇవన్నీ కూడా బాబా తన నిత్య జీవితంలో జరిగేటువంటి ప్రతి చర్యలు. అందులో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ బాబావారు నిద్రించేవారు. బాబావారు నిద్రించడంలోనే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. బాబావారు ఎలా నిద్రించేవారంటే కింద నేల మీద నిద్రించేవారు కాదు, కింద పట్టల మీద మంచం మీద నిద్రించేవారు కాదు, ఎక్కడా కాదు. ఒక చెక్క బల్ల పాడుపడినటువంటి మసీదుకి కొంచెం పై ఎత్తున, చాలా పై ఎత్తున ఒక 3 వెడల్పులో 4 అడుగులటువంటి పొడవులో ఒక చెక్క కొయ్యబల్ల ఉండేది. ఆ కొయ్యబల్లకి 4 గుడ్డ పేలికల్లాగా 4 వైపులు కట్టేసి ఆ మసీదుకి ఎలాడు తీయబడేది. తర్వాత ఎలాడు తీయబడినటువంటి ఆ కొయ్యబల్లకి 4 వైపులా కూడా 4 ప్రమిదలు ఉండేవి. ఆ 4 ప్రమిదల మధ్య బాబావారు తన చెయ్యిని మామూలుగా తల కింద పెట్టుకొని ఆయన నిద్రిస్తూ ఉండేవారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా బాబావారు ఆ యొక్క పాడుబడినటువంటి మసీదులో సాయంత్రం వేళ ఆ పైన ఉన్నటువంటి కొయ్యబల్ల మీద ఆ 4 అడుగుల చిన్న చెక్క బల్ల మీద శయనిస్తూ ఉండేవారు. ఈ విషయం చాలా ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను ఉండేది. ఎందుకంటే మనం నిద్రపోవాలంటే చక్కగా మంచమో లేకపోతే డబుల్ కాటో చాపో ఏదో ఒక సౌకర్యవంతంగా ఉండాలి. కానీ బాబా నిద్రపోతుంది కేవలం 4 అడుగులు ఒక మూర వెడల్పు, 4 అడుగులు పొడవు గల ఒక చెక్క బెల్ల కొయ్యబల్ల. ఆ కొయ్యబల్ల కూడా చాలా ఎత్తులో, మనకి పాడుపడిన మసీదులో ఎత్తులో కట్టబడి ఉంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది ఎలా కట్టబడి ఉంది? చాలా పలచటి తేలిగ్గా గుడ్డ పీలికలతో 4 పక్కల ముడేసి ఆ బల్ల ఎలాడుతూ ఉంది. వాస్తవంగా పెద్ద తాళతో కడితేనే బల్ల ఉండదు. అట్లాంటిది పలచినటువంటి గుడ్డ పేలికలతో 4 పక్కల ఆ బల్ల కట్టి ముడివేయబడింది. ఆ పేలికలతో ఆ బల్ల వేలాడుతూ ఉంది. తర్వాత ఈ 4 వైపులో కూడా ప్రమిదలు వెలుగుతూ ఉన్నాయి. బాబా నిద్రిస్తూ ఉంటే, శయనిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఈ 4 పక్కల ఈ ప్రమిదలు చాలా జ్ఞానంగా, చాలా దేదీప్యమంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేవి. తర్వాత ఈ కొయ్యబల్ల నిశ్శబ్దంగా ఎలాడుతూ ఉండేది. ఈ రాత్రిపూట ఈ రకంగా బాబా శయనించేవారు. అక్కడ చూసేవాళ్ళ చూపుర్లకి కూడా భక్తులకి చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. కారణం ఏంటంటే చాలా ఎత్తులో పాడుపడినటువంటి ఎత్తులో అసలు ఈ 4 అడుగుల బల్ల ఎలా కట్టారు? బల్ల కడితే కట్టారు. ఈ కట్టిన బల్ల ఆ చిన్న సన్నటి గుడ్డ పేలికలతో ఎలా ఏలాడుతుంది? ఆ బరువుకి ఎలా నిలిస్తే నిలిచింది. అసలు బాబావారు పైకి ఎలా ఎక్కగలుగుతారు? అంత ఎత్తులో ఎక్కారు. ఎలా పడుకుంటే ఆ 4 పక్కల దీపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు దీపాలు ఎలా వెలుగుతున్నాయి? ఏంటి ఆశ్చర్యమో, ఏమిటి అద్భుతం అని చెప్పేసి వాళ్ళకి అంతుబట్ల ఎంత పరిశీలించినా కూడా బాబా ప్రతిరోజు ఈ రకంగానే ఆ కొయ్యబల్ల మీద నిద్రపోతూ ఉండేవారు. ప్రతిరోజు భక్తులు దొంగచాటుగా గమనిస్తూ ఉండేవారు. వాళ్ళ బుర్ర మైండ్ పోయి బద్దలయ్యి అసలుకి ఈ ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని వీక్షించి వాళ్ళు చెవులు కోరుకునేవారు. రకరకాల వింతగా చెప్పుకునేవారు, గొప్పగా చెప్పుకునేవారు. బాబా ఈ యొక్క అద్భుతమైన అతీంద్రమైనటువంటి శక్తిపూర్వకమైనటువంటి ఈ యొక్క చర్యలు ద్వారా భక్తులకి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేది. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు ప్రతిరోజు కూడా దొంగచాటుగా
రాత్రిపూట బాబావారు నిద్రిస్తున్న వేళల్లో ఆ పక్కన ఉన్నటువంటి కిటికీలో లేకపోతే సందులో నుంచి దొంగచాటుగా ఈ దృశ్యాన్ని వీక్షించేవారు. అందరూ నిద్రపోతున్నప్పుడు, బాగా గాఢాంధకార చీకట్లో ఉన్నప్పుడు ఈ పైన పడుకున్నటువంటి పాడుపడిన మసీదులో పడుకున్నటువంటి బాబావారు ఆ కొయ్యబల్ల మీద పడుకుంటే 4 పక్కల ఉన్నటువంటి జ్యోతులు జ్ఞానజ్యోతుల్లాగా వెలుగుతూ దేదీప్యమానంగా ఆ ఒక అంధకారాన్ని పారదోరి జ్ఞానాన్ని వెలుగుదీస్తున్నట్టుగా ఒక జ్ఞానపురుషుడు వారికి అంటే నిద్రిస్తున్నట్టుగా శయనిస్తున్నట్టు కనపడుతూ ఈ జ్ఞాన జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి భక్తులు కూడా చాలా ఆశ్చర్యపోయేవారు, విస్మయం చెందేవారు, అవాక్కయ్యేవారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా దొంగచాటుగా చూడటం ఎక్కువయింది. ఈ కొయ్యబల్ల గురించి చెప్పుకోవడం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక ఇవన్నీ చూసి బాబాకి కొద్దిగా అతనికి బాగా చీదరనిపించింది, చికాకు అనిపించింది, అనాసక్తి కలిగింది. దీని పట్ల పూర్తిగా విరక్తి కలిగి బాబావారికి ఒకరోజు ఆ కొయ్యబల్లని ఉన్నట్టుండి ఒకసారి లాగేశాడు. కొయ్యబల్లని కిందకి లాగేసి వాడిని పెళపెళ ముక్కలుగా చేసి ఎదురుగా ఉన్నటువంటి దునిలో వేశాడు. ఈ దృశ్యాలను చూసి అక్కడ అందరూ ఉన్న భక్తులందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి అర్థం కాల. ఎందుకు వేసిందంటే ప్రతిరోజు తను నిద్రపోతున్నటువంటి ఈ చర్యని అది ఒక ఇంత చర్యలాగా ఈ భక్తులు చెప్పుకోవడము, దాని గురించి ప్రస్తావించడము, ఆ దృశ్యాన్ని చాటుగా చూడటము, ఇవన్నీ కూడా బాబావారికి ఇష్టం లేదు. బాబా సహజంగా చేస్తున్నటువంటి ప్రక్రియలు. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి తను ఆ యొక్క కొయ్య బల్ల మీద నిద్రించకపోవడం గురించి కాస్తంతగా ఆలోచన వచ్చి ఇట్లా కొయ్య బల్లని నేను మామూలుగా ఇరిచేశాను కాకా అని చెప్పేసి కాకా సాహెబ్కి ఈ విషయాన్ని చెప్పాడు. కాకా సాహెబ్ బాబా కొయ్యబల్ల గురించి చెప్పగానే, కొయ్యబల్ల లేకపోవడం వల్ల బాబా దిగాలు పడుతున్నాడేమో, బాధపడుతున్నాడేమోనని, బాబా నేను కొయ్యబల్ల గురించేనా, మళ్ళీ కావాలంటే ఆ కొయ్యబల్లని నేను కొత్త కొయ్యబల్లని నేను తయారు చేస్తాను, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి అంటే అప్పుడు బాబా అంటున్నారు, కాదు కాక కొయ్యబల్ల నాకు నువ్వు ఏర్పాటు చేస్తావు, నేను పడుకుంటాను, కానీ నన్ను అనుక్షణం కనిపెట్టే మహల్సాపతికి కూడా కావాలి కదా, ఆయన ఎట్లా పడుకుంటాడంటే, లేదు మహల్సాపతికి కూడా ఇంకొక కొయ్య బల్ల తయారు చేయించి ఇస్తాను, మీరిద్దరూ చక్కగా పడుకోవచ్చు అంటే, ఓరి అమాయకమైనటువంటి కాకా సాహెబ్, నీకు ఇంతేనా తెలిసింది, ఆ కొయ్య బల్లని నేనే కావాలి ఇచ్చాను, నేను పడుకున్నట్టుగా మహల్సాపతి ఎట్లా పడుకుంటాడు, కొయ్యబల్ల మీద ఆ 4 అడుగుల ఒక జారెడు పొడవు 4 అడుగుల ఎడల్పు కలిగినటువంటి ఆ కొయ్యబిల్ల మీద పడుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో, ఎవరైతే భగవత్ అనుగ్రహం ఉందో, ఎవరైతే దైవభక్తులు ఉన్నారో వారు మాత్రమే పడుకోగలుగుతారు. ఎందుకంటే నిద్రిస్తున్నప్పటికీ కూడా ఎవరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారో, ఎవరు ప్రతి అనుక్షణం భగవన్నామ స్మరణం చేస్తారో, ఎవరు భగవంతుడి దగ్గర అత్యంత పుణ్యం కలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ కొయ్యబల్ల మీద పడుకునే అర్హత శక్తి ఉంటుంది. కాక నీకు అర్థం కాలేదు, మహల్సాపతి ఎలా పడుకుంటాడు, మహల్సాపతికి నేను రోజు చెప్తూ ఉంటాను, కింద పడుకున్నప్పుడు నా గుండె మీద చెయ్యేస్తే అనుక్షణం నేను కళ్ళు మూసుకున్నా కూడా, నిరంతరం ఆ ధ్యానంలో ఉన్నా కూడా కళ్ళు తెరిసే ఉంటాయి. అల్లా మాలిక్ అని భగవంతుడి గురించి నిరంతరం నా యొక్క గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా నా గుండె కొట్టుకోనప్పుడు నన్ను లేపమని ఆ మహల్సాపతి చెబితే, మహల్సాపతి నిద్రపోతూ ఉన్నాడు. మహల్సాపతికి భగవద్ధ్యానం చేయడానికే శక్తి లేనప్పుడు ఇక తను పడుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, అది సామాన్య విషయం కాదు. కాబట్టి నిరంతరం కూడా నిద్రావస్థలో ఉన్నప్పటికీ కళ్ళు తెరిచి ఎవరు పడుకుంటారో, ఎవరు భగవన్నామాన్ని మర్చిపోకుండా అనుక్షణం భగవన్నామ స్మరణం జరుగుతుందో, ఎవరు భగవంతుడి దగ్గరగా ఉండి అత్యంత పుణ్యం కలిగినటువంటి వారు మాత్రమే అటువంటి శక్తి గల ఆ విచిత్రమైనటువంటి బల మీద పడుకునే అవకాశం ఉంటుందని కాకా సాహెబ్కి బాబావారు తెలియజేస్తే, అప్పుడు కాకా సాహెబ్ దీక్ష చాలా ఆశ్చర్యపోయి, అంత శక్తి, అంత యోగ శక్తి, అంత పుణ్యం ఉంటే కానీ ఇది సాధ్యపడదా బాబా, నన్ను క్షమించని బాబావారి యొక్క సర్వజ్ఞతకి, ఆయన శక్తికి అబ్బురుపడి ఆశ్చర్యపడి బాబాకి ఆ పాదాలకి వందనం చేస్తారు. ఈ రకంగా బాబావారు ఆ కొయ్యబల్ల మీద పడుకోవడానికి అతనికి సర్వాధికారాలు, సర్వశక్తి, భగవంతుని యొక్క దగ్గర పుణ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది సాధ్యపడిందని మనం గమనించాలి. అంటే అనుక్షణం కూడా మెలకువతో ఇరుకులో ఉండి భగవన్నామ స్మరణం చేస్తూ నిద్రపోతున్నప్పటికీ నిద్రపోనటువంటి ఆ ఇరుకు స్థితిలో ఎవరైతే భగవంతుడికి దగ్గరగా ఉంటారో వారు మాత్రమే ఇటువంటి యోగమైనటువంటి శక్తులకి దగ్గరగా ఉంటారని బాబావారు ఈ ఉదాంతాన్ని చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క చెక్క బల్ల గురించి
మనకి బాబావారు తెలియజేశారు. కాబట్టి సాక్షాత్తు ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని కలగాలని ఆశిస్తూ ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత గురుబంధువులకి ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.